అందంగా ఉన్నారు కదా, మరి చేసి వచ్చే కదా మీరే. ఎవరి పని వాళ్ళు చేస్తే బెటర్. మన పని మనం చేసుకోవాలి, ఆయన పని ఆయన చేయాలి. ఓహో, గట్టిగా పడ్డద్దా. యాక్టింగ్ స్వామి, ఇంకేం పని. సార్ యా, గుడ్ ఈవినింగ్ అండి. సో ఐ టేక్ అబౌట్ 5-6 minutes. కొంచెం మర్చిమర్పు కూడా అన్నీ రాసుకున్నాను, ఎక్కడ మర్చిపోకుండా ఫ్లోలో మాడచ్చు అని చెప్పి. ఎలివేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. గెస్ట్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ద మీడియా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఒక స్పెషల్ డే. ఏంటంటే సినిమా పుట్టి ఆల్మోస్ట్ ఐ థింక్ ఇట్ ఇస్ 89 years నౌ. అంటే భక్త ప్రహ్లాద అనే సినిమా 89 years క్రితం సినిమా పుట్టింది ఇవాళ. సో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇవాళ యాక్చువల్గా పుట్టినరోజు దానికి. సో అట్లాంటి పుట్టినరోజు ఈవెంట్ రోజున ఎఫ్సియుకే బారసాల ఈవెంట్ చేయటం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ థింక్ వీఆర్ బ్లెస్డ్ డూయింగ్ ద సేమ్ దిస్ ఈవెంట్ టుడే. And many stalwarts who have 89 years who have been maybe even all these stalwarts, they really been inspiring to many. And ఈ 89 years చాలా గొప్ప గొప్ప సినిమాలు. సో ఈ సినిమాల ద్వారా గొప్ప గొప్ప ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ కమ్. So taking this forward, I would like to thank each and everyone who have been a part of this industry for the past 8-9 years. Thank you very much. So Ranjit movies ఏవి చూశారు? So I will not say much about Ranjit movies. It's almost, I think, 8-9 years lo we have been part almost 46 years in this. So we're happy to be a part of this industry for past 46 years. And recreated Sri Ranjit movies with Allah Modalaindi, and now with FCUK, Father Chittu Ma Karthik. So really been a very it's been a very happy and very interesting journey for me too. And yeah, so we are here right now, so we'll go forward. FCUK అనేది యాక్చువల్గా డైరెక్టర్ గారు విజయసాగర్ రాజు గారితో నా జర్నీ ఆల్మోస్ట్, ఆయన నాకు పరిచయం అగైన్ త్రూ జగపత్ బాబు. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ 3.5-4 years సిన్స్ ఐ నోన్ హిమ్. అండ్ ఐ థింక్ చాలా స్క్రిప్ట్స్ డిస్కస్ చేసాం, కొన్ని చాలా చేసాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ స్క్రిప్ట్ ఓకే అనుకుని డెఫినెట్గా చేయాలనుకుని చేసిన స్క్రిప్ట్ ఇది. So script to almost, we worked almost like a year on the script. And script to paatu ee point ni screenplay paranga gaani lepote casting paranga, technicians paranga kuda I think the best we could do was this. And everything is the best. It happened for the best and it will be the best. So that's to make ante konchu unique scripts naaku ishtam. And స్క్రిప్ట్స్ కొంచెం ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటే తప్ప చేయలేను. అందుకు నాకు 2.5-2 years గ్యాప్స్ వస్తుంటాయి. సో ప్రతిసారి అలా మొదలైంది అంటుంటారు నన్ను. బట్ ఎనీవేస్, సో దిస్ ఇస్ హౌ దిస్ హ్యాపెండ్. And one thing what as a producer what I do is ekkada kuda I don't compromise on the quality of the product. Endukku end of the day మనం తీసిన సినిమా వ్యాపారం అవ్వచ్చు, బట్ ఇవాల్టి కూడా సినిమా అనేది ఇట్స్ ద మోస్ట్ చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఒక ఫర్ ఎనీ ఆడియన్స్, బేసిక్లీ మాసెస్ కానీ మిడిల్ క్లాస్ కానీ, ఇది మోస్ట్ చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి నేను చేసే వాట్ ఐ టేక్ కేర్ ఆఫ్ ద క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్, బికాస్ ఇట్ హ్యాస్ బి షోన్ ఆన్ ద స్క్రీన్, అంతే కదా. సో ఎవ్రీ రూపీ దే స్పెండ్, it has to be what we have to give them back in the form of entertainment or the form of quality. So that's one thing which we believe in. And it's always been that
ఇనిషియల్గా ఏంటంటే స్క్రిప్ట్ డైరెక్టర్స్తో కానీ స్క్రిప్ట్ రైటర్స్తో కానీ అందరితో ట్రావెల్ అయినప్పుడు ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేవరకే వాళ్ళతో ట్రావెల్. వన్స్ వీ అనౌన్స్ ద ప్రాజెక్ట్ ఫార్ అస్ రంజిత్ మూవీస్, ద ప్రోడక్ట్ ఈస్ ఇంపార్టెంట్. Once product starts, individuals are not important. Product is important. So we do what, we go a long way, we do whatever we can for the product. Because end of the day, product బాగుంటే ప్రతి ఒక్కరికి కెరియర్ వైజ్ కానీ నాకు వ్యాపార పరంగా కానీ అన్నీ బాగానే ఉంటాయి. సో దట్స్ వాట్ we believe in. And ఈ పర్టికులర్ ఈవెంట్లో ఈ 9 months పాండమిక్ తర్వాత, సో ఫస్ట్ థింగ్ వాట్ వీ వాంట్ టు డూ ఇస్ వీ వాంట్ టు గివ్ ట్రిబ్యూట్ టు ఆల్ ద ఫ్రంట్ లైన్ వారియర్స్ విచ్ వీ హ్యావ్ డన్ బై వీ మేడ్ దెమ్ రిలీజ్ ఆల్ ద సాంగ్స్. అండ్ one more segment which I would like to give all of them a tribute is the YouTube stars. Why the YouTube stars is ఈ సినిమా ఈ 9 months పాండమిక్లో ఏమైందంటే దేవర్ నో మూవీస్, సో దిస్ నో ఎంటర్టైన్మెంట్. అట్లాగే టీవీ ఎంటర్టైన్మెంట్ అనుకుంటే కూడా టీవీ కూడా ఏంటంటే ఒక నెల తర్వాత ఏమైందంటే దే స్టార్టెడ్ రిపీటింగ్ ద సీరియల్స్. కంటెంట్ లేక దేవర్ స్టార్టింగ్ రిపీటింగ్ సీరియల్స్, చూసిందే చూసి అయిపోయేసరికి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క లైఫ్లో. సో అది భర్తీ చేసింది. నాకు కూడా ఎట్లా తెలిసిందంటే మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యూస్ టు సెండ్ సమ్ స్మాల్ క్లిప్స్ ఆన్ ద మొబైల్. సో అవి చూసినప్పుడు ఏంటని తెలిసిన అప్పుడు తెలిసింది యూట్యూబ్లో స్టార్స్ దే హ్యావ్ ఈక్వలెంట్ ఫాలోయింగ్ లైక్ మోస్ట్ ఆఫ్ అవర్ హీరోస్. అండ్ దోస్ గైస్ హ్యావ్ బికమ్ స్టార్స్, దే మేడ్ స్టార్స్ బై ద జనరల్ పబ్లిక్. సో ఈ 9 months జనానికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ని, ఆ గ్యాప్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేశారు, యూట్యూబ్ స్టార్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. సో టుడే ఇన్ దిస్ ఈవెంట్ మా సాంగ్స్ వీడియోస్ అన్నీ కూడా ఐ వాంట్ దెమ్ టు రిలీజ్ ఇట్ ఫర్ మీ. అండ్ ఐ రియలీ థ్యాంక్ దెమ్ ఫ్రమ్ ది స్టేజ్ హార్ట్ఫుల్లీ ఫర్ కీపింగ్ ద ఎంటర్టైన్మెంట్. ఆ గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ సంక్రాంతికి మా సినిమాలు వచ్చారు, మీరు జాగ్రత్తగా ఆ గ్యాప్ని కాపాడి సినిమాలు వచ్చినాయి, రిలీజ్ అయినాయి, ఆడుతున్నాయి, హ్యూజ్ జనం వస్తున్నారు. అండ్ ద సేమ్ టైమ్ ఐ థింక్ ఫ్రమ్ పాస్ట్ 2 days గవర్నమెంట్ కూడా 100% ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇచ్చేసింది. సో ద ఇండస్ట్రీ ఈస్ బ్యాక్ ఆన్ ట్రాక్. ఎండ్ ప్రోడక్ట్ కూడా ఇట్స్ అవుట్ నో, సినిమా రిలీజ్ కదా ఎండ్ ప్రోడక్ట్ సినిమాకి. సో దట్స్ ఆల్సో బ్యాక్ ఆన్ ట్రాక్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అట్లాగే I'll just quickly go through all my the technicians and artists who have been with me. I would like to thank them name by name. My co-producers Ramu and my executive producer Srikanth, direction department Vidyasagar Raju, Bharat Balu, Anisha, line producer Vasu. And వీళ్ళ ప్రొడ్యూసర్ల గురించి చెప్పాలంటే రాము ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ హూస్ జాయిన్ విత్ దిస్ ఫిలిం ఫర్ దిస్ ప్రోడక్ట్. అండ్ శ్రీకాంత్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ అండ్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. Vasu, I have to really mention about him, and I can say he's been the backbone of this product from the start to even to date and to the release. And along with Sagar, all even though he's a director, he's a very good director Aina Gani, he's been with me throughout, and I think the journey for me making this film wouldn't have been easy without him. Thank you, Vasu. And రంజిత్ మూవీస్లో ఫ్రమ్ అలా మొదలైంది సీజన్ దగ్గర నుంచి కూడా ప్రతి సినిమాకి ఐ కీప్ ఇంట్రడ్యూసింగ్ సమ్ న్యూ టాలెంట్ ఇన్ డిఫరెంట్ లైక్ ఇట్ కుడ్ బి ఆర్టిస్ట్ ఆర్ ఇట్ కుడ్ బి టెక్నీషియన్స్ డిపెండింగ్ ఆన్ దిస్ థింగ్. ఈ సినిమాకి మా డిఓపి శివాని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈస్ డూన్ ఎ ఫ్యాబులస్ వర్క్, ద విజువల్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్. ఇట్స్ ఫస్ట్ ఫిలిం ఫర్ హిమ్, థ్యాంక్స్ శివ. అండ్ ఇంకో విచిత్రమైన పని ఏం చేశామంటే మా జంట కవులు అంటే ఈ సినిమాకి 2 రైటర్స్ని ట్రై చేసాం. ఇప్పుడు సలీం జావేద్ లాగా బాంబేలో ఎప్పుడు జంట కవులు పెద్ద సినిమాలు హిట్ అవుతాయి కదా, తెలుగులో లేదని చెప్పి దీనికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ వేసి మా రైటర్స్ బాలాదిత్య అండ్ కరుణాకర్ ఇస్ ఆల్రెడీ బీన్ ఏ రైటర్ ఫర్ క్వైట్ సమ్ టైమ్, బట్ బాలాదిత్య ఏంటంటే ఇండస్ట్రీకి సుపరిచితుడు, బట్ ఈ సినిమాకి రైటర్గా జాయిన్ అయ్యాడు. సో ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ రైటర్, అండ్ బోత్ ఆఫ్ దెమ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ యాజ్ ఫార్ as డైలాగ్స్ అండ్ లిరిక్స్ కూడా వాళ్ళే రాశారు మొత్తం అంతా. థ్యాంక్ యూ వెరీ మచ్ కరుణాకర్ అండ్ బాలా. అట్లాగే
costumes, which were designed by Sri, and the chief costumer was Shaji, as usual. Like Anni Cinemalki, most of the films they have done it. Sri was been almost 3-4 films she's been doing it. So they done a good job. Art director Murthy and his team. Murthy also past, he's been traveling with you past 14 years. మధ్యలో గ్యాప్ వచ్చినా మళ్ళీ ఈ సినిమా డైరెక్ట్ చేశాడు. థ్యాంక్ యూ మూర్తి. మేకప్ సూర్యచంద్ర. ఎడిటర్ కిషోర్ స్టార్ట్ ఆఫ్ హిస్ జర్నీ విత్ అలామోలేని అగైన్. హీ వాజ్ అన్ అసిస్టెంట్ ఎడిటర్. అక్కడి నుంచి ఇవాళ నాకు ఈ సినిమాకి ఫుల్ ఫ్లెజ్ ఎడిటర్ అయ్యాడు. నాకు చాలా సినిమాలు చేశాడు, బట్ ఈ సినిమాకి నాకు ఫుల్ ఫ్లెజ్ ఎడిటర్ అయ్యాడు. థ్యాంక్ యూ కిషోర్. మ్యూజిక్ బై బీమ్స్. జనరల్గా నాకు ఆస్థాన విద్వాంసుడు ఒకరు ఉండేవారు, అన్ని సినిమాలకి ఆయనే చేశారు, కళ్యాణ్ మలిక్ గారు. ఈసారి కొంచెం బ్రేక్ తీసుకుని నేను ఐ బిన్ ట్రావెలింగ్ విత్ బీమ్స్. థ్యాంక్స్ బీమ్స్, డన్ ఫెంటాస్టిక్ సాంగ్స్. అట్లాగే ఆర్ఆర్ జేబీ గారు. దెన్ సింగర్స్ విషయంలో ఏంటంటే అనొచ్చు చాలామంది సింగర్స్ ఏంటంటే మీరు అందరూ తెలుగులోనే పెట్టుకుంటా ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారంటే, నేను ఎప్పుడు కూడా ఇండియాలో ఏ మూల నుంచి అయినా టాలెంట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను సార్. తెలుగనే కాదు, ఇండియన్ కాంటినెంట్లో ఎక్కడ ఉన్నా కానీ ఎంటర్టైన్ చేయాలి. నాకు పాడిన ప్రతి ఒక్క సింగరు దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఈచ్ ఆఫ్ దమ్ ఇస్ ఎ స్టార్ ఇన్ దేర్ ఓన్ స్టేట్. సో వాళ్ళు షాహిద్ మాలియా, షల్మాలి, నాకేష్ అజీజ్, దివ్య భట్, ఫైజాన్ ఖాన్ అండ్ రాజ్ లబాడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. You guys have really done a great job. Okay. మా పిఆర్ఓ వేణుగోపాల్ సరే, ఈ వేణుగుతో ఐ థింక్ ఆల్మోస్ట్ ఐ హ్యావ్ సో మెనీ, నేను ఏళ్ళలో తెలియదు కానీ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఆంధ్రజ్యోతి ఈస్ బీన్ విత్ అస్ అండ్ ఈస్ బీన్ ద పిఆర్ఓ ఫర్ మీ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్. అండ్ వాడి గురించి ఎక్కువ చెప్పను, బట్ ఇస్ ఎ డియర్. ఎక్కడ దాక్కుని ఉంటాడు. సో హీస్ ఆల్వేస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్ ఫర్ ద కంపెనీ. థ్యాంక్ యూ వేణు. అట్లాగే మా మేనేజర్స్ మోహన్, సురేష్. Thank you, Mohan, Suresh. Posters, we were ready. Last but not the least, all the faces of the film. Jaypadov Garu, Ram Karthik, Ammo Abrami, Raja Dagubati, Shaharshita, Mabudade, and Kalyani Rajan Garu, Bharat, Ketaki Narayan, Sri Lakshmi, Jayalalitha, Ali, Krishna Bhagwan, Rajita, Kasi Vishwanath, Brahmaji, Anant, Vasu Inturi, Gemini Suresh, Raghu Master, రామ్ ప్రసాద్, నవీన్, అనేరి, రాఘవ, వెంకీ, మేల్కోటే అండ్ హరి. ఈచ్ ఆఫ్ దమ్, వీళ్ళందరికీ కూడా చాలా సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు దీంట్లో. ఈ సినిమాలో ఒక సీన్ చేసిన, 2 సీన్లు చేసిన, ఈచ్ ఆఫ్ ద సీన్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఈచ్ ఈ సినిమాకి ఈచ్ ఆఫ్ దమ్ హ్యాడ్ క్యారీడ్ ఇట్ ఫార్వర్డ్. సో అట్లా ఉంటుంది ఈ స్క్రీన్ ప్లే. సో ఆల్ ఆఫ్ దమ్ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నౌ ఐ థింక్ ఐ వుడ్ స్పోకన్ ఎనఫ్. ఇప్పుడు రవి గారు ఐ థింక్ మీరు ఈ స్టేజ్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. అబ్సల్యూట్లీ సార్, ఇట్స్ ఆల్ ఆస్ సార్. ఎందుకంటే మీతో పాటు నేను చిన్న రికమెండేషన్ చేద్దాం అనుకున్నాను. మీ నాయనమ్మ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. సో ఆమె కూడా ఇన్వాల్వ్ చేస్తే బెటర్ అని. వద్దని సార్, ఇంటికి పంపించేస్తే అంటే యూ షుడ్ బి కేర్ఫుల్. ఫ్యూచర్ కూడా డేంజర్ ఏమంటే, బట్ తప్పదు ఈ స్టేజ్ మటుకు. నాకు ఒకటే భయం సార్, ఆ పేరుని పలుకుతుందేమో. Anyways, thank you very much. Right sir, I'll take care sir.